సరస్వతి పుష్కరాల గురించి ఒక్కసారి ఈ వీడియో జూమ్ చేయి. సరస్వతి పుష్కరాల గురించి మనోళ్ళు చెప్పారు కదా, చూడురి కాంగ్రెస్ సన్నాసులే చూడురి, కాంగ్రెస్ సన్నాసులు ఇదంతా చూడురి. వీళ్ళు 4 ఫోటోలు 4 కటౌట్లు, కాళ్ళ కాడ సరస్వతి ఫోటో. ఏమన్నా అంటే మేము కూడా హిందువులే, మళ్ళా బుద్ధి జ్ఞానం ఉండాలి ఏమన్నా. ఈ దేవతలను సరస్వతిని పూజించేటోడు, సరస్వతిని ఆరాధించేటోళ్ళు హిందువులు ఎవరైతున్నారో ఇది కామెంట్ చేయండి. మీరు దీని గురించి కామెంట్ చేయండి. ఒక హిందువులు అయినారు కదా, ఇప్పుడు పెట్టిరు కదా వాట్సాప్లలో, ఇంతకుముందు పెట్టిరు కదా సన్నాసులారా, మరి ఇది ఏందో చెప్పుర్రి. ఒక దేవి విగ్రహాలను ఇట్లా కాళ్ళ కాడ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? బుద్ధునోడు ఎవడన్నా చేస్తాడు అట్లా? బుద్ధి జ్ఞానం ఏమని ఉండాలి. ఏదో ఫోన్ ఉన్నది, నెలకు అంటే రోజు 10 రూపాయలే కదా, నెట్ ఉన్నది కదా అని చెప్పేసి వాట్సాప్లలో ఎటు పడతాడు, నరం లేని నాలుగు ఎటు పడతాడు పెట్టేసేయచ్చు. సిగ్గు శరం ఏమని ఉండాలి. ఇదా మీరు చేసే కార్యక్రమాలు? మీ కటౌట్లు మీరు కనిపించాలని చెప్పేసి, మీరు ఫోకస్ కావాలని చెప్పేసి కాళ్ళ కాడ సరస్వతి ఫోటోను పెట్టారు. ఇక మీరెంత తీసుమార్కాలో చూడరు. ఇక ఏమన్నా అంటే మేము చేస్తున్నాం అన్నీ. బుద్ధి జ్ఞానం ఉండాలి మనం. కామెంట్ చేయండి దయచేసి, దీని మీద కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి, గుగ్గిళ్ళ శ్రీధర్ బాబు అండ్ మన బట్టి, ఇంకా ఆయన ఎవరు పైలట్, ఈ 4 కటౌట్ల కాళ్ళ కాడ సరస్వతి దేవి విగ్రహం ఉన్నది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? వీళ్ళ రాజకీయ కోణంగా చూడాలన్నా, ఈ దేవి దేవతా విగ్రహాలను మనమే మన సాంప్రదాయాలను కించపరుస్తున్నామని చూడాలన్నా, ఎట్లా చూడాలన్నా ఒకసారి మీరు చెప్పండి. అది మీరు చెప్పండి, మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి.